తెలంగాణ ప్రభుత్వం రైతు పండుగ చేయడానికి సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే రైతులకు రుణమాఫీ చేసిన నేపథ్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని బూత్పూర్ వద్ద 3 రోజుల పాటు రైతు సదస్సులను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇవాళ జరగనున్న కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరు కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రహీం లైవ్ ద్వారా అందిస్తారు. రహీం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కావడంతో ఏదైతే రైతు విజయోత్సవ సభలు ఏర్పాటు చేశారు. ఈ సభలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మండలం అమితాపూర్ దగ్గర ఏర్పాటు చేశారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఏదైతే దాదాపు 150 స్టాల్స్ ఏర్పాటు చేశారు. 150 స్టాల్స్ ముఖ్యంగా చూసినట్లయితే ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క దాని గురించి రైతులకు అవగాహన కల్పించే విధంగా ఉంటుంది. అంతేకాకుండా మనము చూసినట్లయితే ఈ 3 days కి ఈ రోజు ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నారు. అంతేకాకుండా జూపల్లి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కావచ్చు, అలాగే మహబూబ్ నగర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్న దామోదర్ రాజనరసింహ కావచ్చు ఈ రోజు వస్తున్నారు. అంతేకాకుండా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాలకు గాను 14 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క రైతు విజయోత్సవ సభలకు రానున్నారు. మనం స్టాల్స్ దగ్గర ఉన్నాము. స్టాల్స్ దగ్గర కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ స్టాల్స్ ముఖ్యంగా రైతులకు అవగాహన కల్పించడానికి ఈ స్టాల్స్ ఏర్పాటు చేశారు. మనం ఇప్పుడు నేచురల్ ప్రొడక్ట్స్ వాడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ యొక్క నేచురల్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఈ రోజు మీరు స్టాల్స్ ఏర్పాటు చేశారు, రైతులు వస్తున్నారు, రైతులకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే ముఖ్యంగా మీరు మీ స్టాల్ గురించి వివరించండి. సో ఇందులో భాగంగా కాలేజ్ ఆధ్వర్యంలో టెక్నాలజీ అనేక రకాలైన ఉప ఉత్పత్తులు తయారు చేయడం జరుగుతుంది. అందులో పండ్లు, కూరగాయలు మాత్రమే వినియోగించడం జరుగుతుంది. ఎందుకంటే ఫార్మర్స్ సరైన ధర మార్కెట్ లో పలకపోవడం వల్ల సో వాటిని బయట పారేయడం అనేది జరుగుతుంది. అలాంటి వాటిని మేము వినియోగించుకొని ఇలాంటి ఉప ఉత్పత్తులు తయారు చేయడం జరిగింది. సో ఇదేంటంటే అట్రాక్ట్ అంటే ఇది సోప్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ సోప్స్ తయారు చేస్తున్నాం. సో ఇవి మొత్తం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ నుండి తయారు చేయబడతాయి. అలాగే సో డ్రాగన్ ఫ్రూట్ ఈ మధ్య ఏంటంటే ధర పలకపోవడం వల్ల డ్రాగన్ ఫ్రూట్ నుండి ప్లేస్ తయారు చేయడం జరిగింది. చిన్న పిల్లలకి ఇలాంటి ఉప ఉత్పత్తులు తినొచ్చు. అలాగే సో ఇది మల్టీ వాష్ అంటాం. సో దీన్ని యూజ్ చేసేసి ఈ హైబిస్కస్ నుండి తయారు చేసాం, అంటే మందారం నుండి. సో విరివిగా లభిస్తుంది కాబట్టి మనకి లోపల అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఏ మచ్చలైనా చెట్టు మీద కానీ నేల మీద కానీ, అలాగే మనకి ఏదైనా రస్ట్ అంటే చిల్లులు వచ్చినా కూడా పాత్రను కడగడానికి కూడా అన్నిటిలో వీటిని విరివిగా ఉపయోగించవచ్చు. అందుకే ఇది ఆల్ ఇన్ వన్, ఏ దాన్నైనా రిమూవ్ చేసే ఉపయోగం. అలాగే సో ఇప్పుడు ఇదేంటంటే వింటర్ సమయం కాబట్టి ఈ వింటర్ లో చాలా మందికి దగ్గు, జలుబు అండ్ ఆయాసం ఇలాంటి రుగ్మతలు ఉండటం అనేది అనివార్యం. సో కాబట్టి అలాంటి సందర్భంలో ఇలాంటి ఇన్హేలర్ ని యూజ్ చేసేసి మనం ఎలాంటి ఇందులో 2 రకాలు ఉంటాయండి. తలనొప్పి వచ్చినప్పుడు దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే దగ్గు, జలుబు, పరిచయ ఉన్నప్పుడు దీన్ని ఇన్హేలర్ ద్వారా పెంచుకోవచ్చు. అంటే మనకు డ్యూయల్ పర్పస్ ఒకే దానిలో 2 లభ్యం అవుతుంది. అలాగే బలహీనత ఉన్నప్పుడు కూడా మనం తయారు చేసుకోవచ్చు. అలాగే మనకి ఏంటంటే చిన్నపిల్లలకి మనకు న్యూట్రిషన్ మీద అంత అవగాహన ఉండకపోవడం వల్ల నగ్గెట్స్ అంటే వెజిటేబుల్ మీట్, అంటే కొంతమంది వెజిటేరియన్ ఉంటారు, పాపం వాళ్ళకి సరైన పోషకాలు ఉండవు. సో కాబట్టి ఇలాంటివి ఉంటాయి. సో అలాగే ఇది భవానీ, ఇంకా వేరే స్టాల్స్ ఉన్నాయి. స్టాల్స్ దగ్గర కూడా వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్ గా చూసినట్లయితే నేచురల్ ప్రొడక్ట్ అని చెప్పవచ్చు. నేచురల్ ప్రొడక్ట్ పరంగా ఎలాంటి నేచురల్ గా వాడడానికి ఎలాంటి ఉంటాయని చెప్పడానికే ఉండొచ్చు. అంతేకాకుండా ఈ ఫామ్ ఆయిల్ కి సంబంధించిన స్టాల్ దగ్గరికి మనం వచ్చాము. అక్కడ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఫామ్ ఆయిల్ కావచ్చు, అది ఎలాంటి నేచురల్ గా తయారు చేస్తారని చెప్పి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, అంటే ఈ నేచురల్ కి సంబంధించి ఆయిల్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ స్టాల్స్ అయితే ప్రజెంట్ మనం
ఇంకా మనం మలేషియా నుంచి విత్తనాలు తీసుకొచ్చి నర్సరీలో ఒక 3 months పెంచుతాము. నర్సరీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక 9 months బయట వేస్తాం. మొత్తం 12 months మన నర్సరీలో వేస్తాం. 12 months పెంచిన తర్వాత గవర్నమెంట్ వచ్చేసి 170 రూపీస్ సబ్సిడీ ఉంది. 20 రూపాయలు ఈ పంటలు ఎక్కువ ఎక్కడ వేసుకుంటారు అంటే మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ జిల్లాలో అందరి దగ్గర మామూలు వనపర్తి నాగపూర్ జిల్లాలో మాత్రం కంపెనీ మొక్కలు ఇస్తుంది. గవివాళ్ళు కానీ నారాయణపేటలో కేఎస్ఆర్పేట అనే కంపెనీ మీకు ఏ విధమైన సబ్సిడీ కూడా డ్రిప్ కానీ మొక్కలు కానీ కూడా ఆర్టికల్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది. ఓకే, ఇది భవానీ. అయితే మెయిన్ గా చూసినట్లయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న 3 జిల్లాలు ఏదైతే వనపర్తి కావచ్చు, నాగర్ కర్నూలు కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, 3 జిల్లాలలో ఈ యొక్క పంట సాగు చేస్తున్నారని, అంతేకాకుండా ముఖ్యంగా రైతులకు ఒక అవగాహన కల్పించే విధంగానే ఈ యొక్క స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. ఇది 3 రోజుల పాటు ఈ యొక్క రైతు విజయోత్సవాలు ఉంటాయి. ఈ 3 రోజుల తర్వాత 30వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా రైతులతో నేరుగా మాట్లాడతారు ఈ స్టాల్స్ దగ్గర. అంతేకాకుండా సాయంత్రం భారీ బహిరంగ సభ కూడా ఉండబోతుంది. భారీ బహిరంగ సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. దాదాపు 1,00,000 మందిని ఈ యొక్క గ్యాదర్ చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రైతులు కావచ్చు, అలాగే పెద్ద సంఖ్యలో ఈ యొక్క భారీ బహిరంగ సభకు రానున్నారు 30వ తేదీన. భవానీ. రైట్, థ్యాంక్ యూ రహీం, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. అవి మేడం పంపిస్తాను సార్, నేను అడిగినా నిన్న. సంక్షేమ భవన్ ను బీఆర్ఎస్